హరివిల్ పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆదిత్య, మీకు మీ ఉత్తరాంధ్ర ప్రజలకి వైజాగ్ వాస్తవ్యులందరికీ కూడాను ఆ, నమస్కారం, స్వాగతం. నమస్తే నాగభయ్య. ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ నమస్తే అండి. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ వెల్. ఎస్, ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్, ఆ, నువ్వు నాకు తెలిసి ఆదిత్య లింక్డ్ఇన్లోను ట్విట్టర్లోను రెండిట్లోనూ దీని గురించి కొంచెం తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. కాబట్టి అది మిస్ అయిన వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే పెన్షన్ స్కీమ్స్. కానీ అసలు యాక్చువల్ కోర్ పాయింట్ ఏంటి ఆలోచిస్తే, పెన్షన్ అనేది బేసికల్గా పార్ట్ ఆఫ్ ద రిటైర్మెంట్ ప్లానింగ్. సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎవరికి వాళ్ళే చాలా ఎర్లీగా చాలా తెలివిగా చేసుకునే తెలివితేటలు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టే ప్రభుత్వాలు ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచం మొత్తంలో కూడాను వాళ్ళే దే ఆర్ ఇన్సెంటివైజింగ్ పీపుల్ టు డూ దేర్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఎలా అంటే ఒక ప్రావిడెంట్ ఫండ్ రూపేణానో, లేకపోతే ఒక 401k కావచ్చు. ఒక మన ఇండియాలో అయితే కనుక నేను చెప్పినట్టు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, అంతకుముందు పెన్షన్ స్కీమ్ కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. దాని తోడు ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ఎన్పిఎస్, ఇలాంటివి కూడాను పథకాలు తీసుకొచ్చి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అలానే చూపిస్తే కనుక ప్రజలు వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అవన్నీను వాళ్ళకి వాటికి బాగా లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. కాబట్టి అది రిటైర్ అయిన తర్వాత ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశంతో, ఆ సద్భావనతోనే ప్రపంచంలో చాలామంది దేశాల ప్రభుత్వాలు దీని గురించి చేస్తూ ఉన్నారు. అది ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది, ప్రస్తుతం దాని రూపం ఎలా ఉంది ఇండియాలో, అంతా బాగానే ఉందా, మనం ప్రభుత్వాన్ని ఇంకేమన్నా ప్రభుత్వం సైడ్ నుంచి కోరుకునేది ఏమైనా ఉందా, అలాగే మనం వ్యక్తిగతంగా చేయాల్సింది ఏమన్నా ఉందా అనేది క్లుప్తంగా మాట్లాడుకుందాం. దీని ముందు జస్ట్ ఎప్పట్లాగానే కొన్ని నెంబర్స్, డేటా పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ చూద్దాం. పెన్షన్ పథకాలు దారి తప్పుతున్నాయా అనేది మేము ప్రశ్నించుకుంటున్నాము కూడాను. సో దానికి ముందు, అంటే మన దేశాలు ఎలా ఉంది ప్రస్తుతం అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇతర దేశాల్లో ఎలా ఉంది. సో ఇతర దేశాల్లో ఎలా ఉందంటే, ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాలు హైబ్రిడ్ తరహా విధానాన్ని పాటిస్తున్నాయి. అదేంటంటే మనలాగా ఇక్కడ డిఫైన్డ్ బెనిఫిట్, అంటే మన ఇక్కడ ఇండియాలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది కదా. ఏంటంటే నీకు ఎంత వస్తుందో నెల నెల అది మాత్రం ఫిక్స్డ్, దాని గురించి ఏం వరీ అవ్వక్కర్లేదు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి నీకు ఇవ్వాల్సిన అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దాని గురించి మాట్లాడుకోబోతున్నానండి. కానీ దానికి ముందు ఈ బయట దేశాల ప్రభుత్వాలు ఏంటంటే డిఫైన్డ్ బెనిఫిట్ కాదు, డిఫైన్డ్ కంట్రిబ్యూషన్. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, పౌరులందరూ కూడా శక్తి ఉన్నంత వరకు వాళ్ళు ఇన్వెస్ట్ పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలా వాళ్ళు ఎన్నో దశాబ్దాలకు చేయటం వల్ల, అంటే దాదాపు నాకు తెలిసి 70వ దశకం, అంటే గత దాదాపు 50 ఏళ్ళుగా మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్లో ప్రభుత్వాలకు అర్థమైంది ఏంటంటే పెన్షన్ అనే భారాన్ని ప్రభుత్వం కానీ లేకపోతే సంస్థలు కానీ మోయలేవు. అది ఇండివిజువల్ కన్సర్న్, ఆ వ్యక్తి మాత్రం ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దాని గురించి ఇన్వెస్ట్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి పోస్ట్ రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి. కాబట్టి గత 50 ఏళ్ళుగా నెమ్మదిగా ఈ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ మోడల్కే చాలామంది మళ్ళారు. కాబట్టి గత 20 ఏళ్ళలోనే 3 రెట్లు పెరిగినాయి అక్కడ పెన్షన్ ఫండ్స్, ద క్వాంటమ్ ఆఫ్ ఏయుఎం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. 2023లో ఓఈసిడి కంట్రీస్ అన్ని కలిపితే కనుక ఏయుఎం $56 ట్రిలియన్ ఉందంట. యూకే లాంటి దేశాల్లో ఆటో ఎన్రోల్మెంట్ ట్రెండ్ కూడాను చాలా బలంగా ఉంది. 2012 నుంచి దాదాపు 16 మిలియన్ మంది అంటే
ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ యూకే పాపులేషన్. వాళ్ళు ఈ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్స్లో చేరి ప్రస్తుతానికి అలాంటి పెన్షన్ ఫండ్స్ వాల్యూ 114 బిలియన్ పౌండ్స్ ఉన్నాయంట. ఇక ఆ, పౌరుల్ని ఇలా స్వతహాగా వాళ్ళు కొన్ని పెన్షన్ ఫండ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ రెగ్యులేటెడ్ అండ్ మానిటర్డ్ బై ద గవర్నమెంట్స్ ఆల్సో, అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకి ఒక ట్రాన్స్పరెంట్గా మన ఫండ్స్ని వేటిలో ఇన్వెస్ట్ చేశారు, డెట్లోనా ఈక్విటీలోనా, ఏ రేషియోల్లో, అది దాని వాల్యూ ఎలా పెరిగింది, అలాగే మనం ఎప్పుడు ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చక్కగా డాష్ బోర్డ్లో వాళ్ళకి ఆ, కనపడుతుంది. సో ఎందుకంటే అలాంటి డాష్ బోర్డ్ మన దగ్గర కూడా ఉన్నాయి, కాకపోతే వాటి పరిస్థితి ఏంటనేది మాడదాం. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, నేను ఇంతకు ముందు చెప్తున్నట్టు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం లాస్ట్ డ్రాన్ శాలరీ, ఆఖరి నెలలో ఏ జీతం అయితే వచ్చిందో అది దాంట్లో సగం ఇంకా జీవితాంతం బతికినంతకాలం నెలకి ప్రతి నెల ఇస్తూ ఉంటారు. ఎవరికి? ఇలా ఓపీఎస్లో కవర్ అయిన వాళ్ళకి. ఎవరు కవర్ అవుతారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇవి కాకుండా ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొన్ని నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, వీళ్ళందరూ చాలా పెద్ద లిస్ట్ ఉందండి అది. సో ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ స్కీమ్ నుంచి ఎంప్లాయీస్ని కొత్త స్కీమ్కి మళ్లించడానికి చాలా ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడు అది ఏంటి ఆ ప్రయత్నం అనేది నెక్స్ట్ మాడుకోబోతున్నాము. సో వాజ్పేయి గారి టైం నుంచి జరిగిన ప్రయత్నాల వల్ల సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేషనల్ పెన్షన్ స్కీమ్కి ఎన్పిఎస్కి వచ్చారు. అయినప్పటికీ ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ భారం ఎంత ఉందంటే, ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే, ఏది 2022-23 అంటే రెండేళ్ల క్రితం కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్స్కి 2,07,000 కోట్ల రూపాయలు కట్టారు. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ న్యూ పెన్షన్ స్కీమ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇది డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్. ఇంతకుముందు నేను చెప్పింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏమో డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. వాట్ ఈస్ ద డిఫైన్డ్ బెనిఫిట్? మీకు చివరిగా వచ్చిన జీతంలో 50% అది మీకు ప్రతి నెల వస్తుంది. దట్ ఈస్ గ్యారంటీడ్. ఈ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, మీరు కంట్రిబ్యూట్ చేసేది మాత్రం డిఫైన్డ్, వెల్ డిఫైన్డ్. మీకు నెల నెల ఎంత వస్తుంది అనేది మీ డబ్బు ఇన్వెస్ట్ చేసిన పెన్షన్ ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఉద్యోగి ఏమో 10% కట్టాలి, యజమాని ఎంప్లాయర్ 14% కంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ఎన్పిఎస్లో గత సంవత్సరం మార్చ్ 2024కి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 12 లక్షల కోట్లకు చేరినాయి. ఈ సంవత్సరం కల్లా 15 లక్షల కోట్లు అవ్వచ్చు అంటున్నారు అంచనా అది. అలాగే ఈ ఎన్పిఎస్లో సభ్యులైన వాళ్ళు ప్రస్తుతం 7,36,00,000 మంది. అంటే దీంట్లో ప్రభుత్వోద్యోగులు అది ఇవి ఎక్కువ మంది ఉంటారు. అది కాకుండా ఈ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడాను దాంట్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. వాళ్ళు ఒక 57 లక్షల మంది దాకా ఉన్నారు. అంటే దాదాపు 6,80,00,000 మంది పబ్లిక్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. సో ఇది కాకుండా మోదీ గారి ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ఒకటి ప్రవేశపెట్టింది. అది ఏంటంటే అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్కి ఇట్స్ ద హైబ్రిడ్ మోడల్ అన్నమాట. డిఫైన్డ్ బెనిఫిట్ అండ్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్. అంటే మీరు ఎంత కట్టాలనేది కూడాను డిఫైన్డే, మీకు ఎంత వస్తుంది కూడా డిఫైన్డే. అది మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్లో కూడాను 7,60,00,000 మంది సభ్యులుగా ఉన్నారంట. కాకపోతే ఇది చాలా చిన్న స్కీమ్. అంటే ఇండివిజువల్ యావరేజ్ చూసుకుంటే కనుక చాలా తక్కువ అమౌంట్స్, ఎందుకంటే అది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళ కోసం అనమాట.
అక్కడ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 45,000 కోట్లు ఉంది. మొత్తం ప్రభుత్వ ఖర్చు గత ఆర్థిక సంవత్సరం అంటే FY24లో 9.4 ట్రిలియన్ రూపీస్. జీడిపిలో 3.3% ప్రభుత్వాలు ఈ పెన్షన్ మీద, అంటే రిటైర్ అయిన వాళ్ళకి నెలవారీ ఇస్తున్న పెన్షన్ల మీద ఖర్చు పెట్టినాయి. దీంట్లో రాష్ట్రాల ఖర్చు వాటా కొంచెం ఎక్కువ, మేబీ ఒక 55%. ఇక ఆఖరిగా అంటే ఈ దేశాలు, ప్రపంచంలో వివిధ దేశాలు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, వాళ్ళలో ఎంతమందిని దేశ జనాభాని కవర్ చేస్తున్నారు అనేది, అలాంటి విషయాలని పరిగణనలో తీసుకుని ఒక గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ ఒకటి ఉంది. వారి లెక్క ప్రకారం వాళ్ళు 47 దేశాలని కవర్ చేస్తే వాళ్ళ సర్వేలో మనది 45వ స్థానంలో ఉంది. నాట్ బ్యాడ్. మన కింద ఇంకొక 2 ఉన్నారు కాబట్టి, ఇంకో 2 దేశాలు ఉన్నాయి కాబట్టి. సో ఆదిత్య, అసలు ఇవన్నీ ఎందుకు నీకు? ఏబిఎన్ రాధాకృష్ణ అడగాలి. ఇప్పుడు దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే చాలా గొప్ప సమ్మేషన్ చేశారు. ఎస్పెషల్లీ మనకన్నా కింద 2 దేశాలు ఉన్నాయి అని చెప్పి ఒక పాజిటివ్ నోట్ మీద నాకు మీరు బ్యాటన్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి నేను దాన్ని పట్టు పరిగెత్తచ్చు. అయితే ఇదంతా మనకెందుకు అంటే, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి, మరి ఇంకా ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాం కాబట్టి, మరి అదేంటి మన పెన్షన్, మనకు అసలు ఎలాగా మన దినచర్య ఎలా గడుస్తుంది, పాల ప్యాకెట్ డబ్బులు, పిల్లల డబ్బులు ఇదంతా ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో మరి ఉన్నాం. మరి ఇలాగా యువకులం కాదు కదా. కాకపోతే శ్రోతలకి తెలియాల్సింది ఏంటంటే, మేమిద్దరం ప్రభుత్వ ఉద్యోగులం కాదు. కాకపోతే ప్రైవేట్ ఉద్యోగులకు కూడాను వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి అవసరాలు ఉంటాయి రిటైర్మెంట్ తర్వాత. కాబట్టి ప్రభుత్వోద్యోగులకు వస్తున్నంతగా పెన్షన్స్ రాకపోయినా కూడాను కొంచెం ప్రొయాక్టివ్గా ప్లాన్ చేసుకోవాలని చేసుకోవాల్సిన అవసరం ప్రైవేట్ ఉద్యోగులకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను నీ గురించి మాట్లాడతాను. అంతే కదా చెప్పేది నువ్వు? అంతే చెప్తున్నావు. దీనికి ఇప్పుడు మనకి విహంగ వీక్షణలో మనం చేసే ప్రతి టాపిక్ కి కూడాను ఆ టాపిక్ ఎందుకు అంటే దానికి ఒక టిప్పింగ్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడుకునే టాపిక్ కాదు, అసలు దేర్ విల్ బి సమ్ ఇనిషియేట్ తీసుకున్న దీని వల్ల అని చెప్పి శుద్ధితో కొడుతుంది ఒకటి. ఆ కొట్టడం దెబ్బ ఎక్కడ తగిలిందంటే, ఈ మధ్య కాలంలోనే దెర్ వాజ్ దిస్ ఆర్టికల్ ఆన్ మింట్ మ్యాగజైన్. అది దాని తాలూకా మింట్ మనీ మ్యాగజైన్ తాలూకా ఎడిటర్ నీల్ బొరాటే అని చెప్పి ఆయన ఆర్టికల్ రాశాడు. అందులో ఏంటంటే ఈపీఎఫ్ తాలూకా ఇంత సో మెనీ క్రోర్స్ ఆఫ్ ఈపీఎఫ్ అప్లికేషన్స్ వర్ బీయింగ్ రిజెక్టెడ్ అన్న దీంట్లోంచి ఒక స్టార్ట్అప్ ఇండస్ట్రీ పుట్టుకొచ్చింది. ఈపీఎఫ్ విత్డ్రాల్ అప్లికేషన్స్, విత్డ్రాల్ కి పీపుల్ హూ హ్యావ్ అప్లైడ్ టు విత్డ్రా దేర్ ఓన్ మనీ దట్ దే హ్యావ్ సేవ్డ్ ఫర్ దేర్ కెరియర్. అది 2 కోట్ల అప్లికేషన్లు అలాంటిదేదో ఒక అబ్సీన్ కైండ్ ఆఫ్ నంబర్ పట్టుకొచ్చి అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఆ రిజెక్ట్ అయిన దాంట్లోంచి ఒక స్టార్ట్అప్ ఇండస్ట్రీ పుట్టుకొచ్చింది అని మెచ్చుకుంటూ ఒక ఆర్టికల్ రాశాడు ఆయన. ఏమిట్రా స్టార్ట్అప్ ఇండస్ట్రీ అంటేనేమో దెర్ వర్ 3 స్టార్ట్అప్స్ దట్ హీ స్పెసిఫికలీ మెన్షన్. ఈచ్ ఆఫ్ దెమ్, స్టార్ట్అప్ అంటే ఏముంది, మీ డబ్బులు మీకు తెప్పించడానికి వీ విల్ హెల్ప్ యూ ఇస్ ది స్టార్ట్అప్. ఒకడేమో ఫ్లాట్ ఫీజ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 40,000 రూపీస్, ఒకడేమో 5% ఆఫ్ యువర్ సమ్. అలాగా అంటే దాన్ని ఏంటంటే గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటే ఆయన పొగుడుతూ రాస్తే నాకు నచ్చలేదు. ఇదేంటిది, నా డబ్బులు నేను తెచ్చుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఎఫిషియన్సీకి హౌ ఇస్ దిస్ స్టార్ట్అప్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఆ మాట మాట్లాడుతుంది. మళ్ళీ నేను మాటికి నేను ఆపుతున్నాను, అనుకోవద్దు. నో ప్లీజ్. నాకు ఇలాంటి స్టార్ట్అప్ ఐడియాస్ ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు అంటే లేట్ 90sలో ఈ Y2K బూమ్ కానీ, ఆ తర్వాత కూడా కొంతకాలం పాటు హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ లేనప్పుడు, యుఎస్ కన్సులేట్ లేనప్పుడు, చెన్నై కన్సులేట్ ముందు క్యూలో ఉంచోవాలి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి అర్ధరాత్రి నుంచి నుంచోవడం మొదలు పెడతారు. సో కాబట్టి మన బదులు ఇంకోటి నుంచుని ఉంటాడు, మనం వాడికి డబ్బులు పే చేయాలి. అదే సిచ్యుయేషన్ ఇప్పుడు ఉంటే కనుక అక్కడ కూడా 100 స్టార్ట్అప్స్ తయారయ్యండి. అది స్టార్ట్అప్ అని చెప్పి దాని న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసే దుస్థితికి మనం వచ్చాము. మంచి ఎగ్జాంపుల్ ఇది. అయితే దాని గురించి కొంత స్టడీ చేసి దానికి ఒక లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టి అది కొంత వైరల్ వెళ్ళింది. మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దానికి రెస్పాన్స్లు. ఓకే,
So I was reading about it. Then I realized that, okay, this is not just for this particular thing, EPF ఒకటే కాదు అని చెప్పి అసలు దాని వెనకాతలు చూస్తే, what I realized is మన వాళ్ళు, the amount of taken for granted that Indian government has done with people who invest their own money and plan for pension is crazy. అంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీల దగ్గర నుంచి వాళ్ళకంటే సరే ఇన్నాళ్ళ పాటు దెర్ ఇస్ నో ఆప్షన్, మీరు అన్నట్టు ద బెనిఫిట్ ఇస్ డిఫైన్డ్ కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాలి. దాని తాలూకా హిస్టరీలోకి వెళ్తే కూడాను ఇనిషియల్ డేస్ లో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ద ఫస్ట్ టైం పెన్షన్ అనే కన్సెప్ట్ కనిపెట్టినప్పుడు ది ఐడియా వాజ్ జాబ్స్ వర్ మీనియల్ జాబ్స్ అప్పటికి, ఈదర్ కోల్ మైన్స్ లో పనిచేయడమో లేకపోతే పోర్ట్ లోని లోడ్లు ఎత్తడమో. సో అవి దోస్ వర్ యంగ్ మెన్స్ జాబ్స్ అవి. సో యంగ్ మెన్స్ జాబ్స్ వల్ల ఏంటి, వాళ్ళు ఎవడైనా ఇంజర్ అయితే వాడికి ఇంటికి అసలు గతి లేకుండా పోతాడు కాబట్టి ప్రతివాడు కూడా కోఆపరేటివ్ యూనియన్ ద్వారా ఓ 10 పైసలు పక్కన పెట్టి ఎవడైనా ఇన్ కేసు పడిపోతే అని చెప్పి ఒక అనఫీషియల్ ఎంత ఉంటే అంతలో ఓకే ఇంత నీ భాగం అని చెప్పి. ద హోల్ కన్సెప్ట్ ఆఫ్ పెన్షన్ ఏంటి, ద నంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ షుడ్ బి హ్యూజ్, ద నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అవుట్ షుడ్ బి నారో. దట్ ఈస్ వెన్ సచ్ స్కీమ్ వర్క్స్ కదా. ఇప్పుడు మన దగ్గర వాట్ వీ హ్యావ్ రీచ్డ్ నౌ ఇస్ రివర్స్. The number of people who have retired and are taking that pension are huge, and the number of people who are contributing to that pension is narrower than that number. అంటే మన వాళ్ళు, there was a research which was done 2004 వాజ్పేయి గారి గవర్నమెంట్ కి ముందు, where they realized that ఇలాగానే ఒకవేళ వెళ్తే in 20 years time pensions will form 40% of our GDP. అంటే హౌ ఇస్ ఇట్ ఈవెన్ ఫీజిబుల్? 3% కే ఇప్పుడు మనం మీరు అన్న క్రేజీ నంబర్స్, లక్షల కోట్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే అలా పెరిగిపోతూ వెళ్తూ ఉంటుంది కదా. ఓకే, నౌ కమింగ్ టు మన వాళ్ళు చేసినది ఏంటి, ఓపీఎస్ తీసేయాలి. ఎందుకంటే ఇట్ వాస్ నో లాంగర్ వయబుల్, ఇట్ డిడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీయాలి కాబట్టి మంచి ఏంటి వాజ్పేయి గారే చేశారు. ఆయన ఏమన్నారు, వాళ్ళ టర్మ్ లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు 2004లోని ఎన్పిఎస్ కు మారుద్దామని చెప్పి ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటి, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 10% జీతం పెంచారు అక్రాస్ ద బోర్డ్, ఫ్లాట్ 10% హైక్ టు ఎవ్రీవన్. ఎందుకని, బికాస్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ 10% కాబట్టి. మీరు అన్న లెక్కలో 10% ఎంపీఎస్ 14%. సో నొప్పి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి 10% జీతం పెంచారు. సో ఎవ్రీ వన్ యాక్చువల్లీ ఆ కాంట్రిబ్యూషన్ వాజ్ పెయిన్లెస్ అనమాట వాళ్ళకి. అండ్ అక్కడ ఫస్ట్ స్టెప్ అది 2009 మేలోని ఇట్ కేమ్ అవుట్ టు ఎవ్రీ వన్, ఎన్పిఎస్ వాజ్ ఓపెన్ టు పబ్లిక్ ఆల్సో. అయితే అజయ్ షా ఎకనామిస్ట్, అజయ్ షా ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ పాడ్కాస్ట్, ఆయన ఎకనామిస్ట్ లో ఆ టైంకి హీ వాజ్ వర్కింగ్ విత్ మాంటెక్ అహ్లూవాలియాస్ ఫైనాన్స్ మినిస్ట్రీ, అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ది కోర్ పీపుల్ హూ ఫార్ములేటెడ్ ది ఎన్పిఎస్ స్ట్రక్చర్. ఆయన తయారు చేసి దాంట్లో ఏం చెప్పాడు ఆయన, వాళ్ళ టీమ్ వాళ్ళు ఇనిషియల్ గా అనుకున్నది ఏంటి, దిస్ ఫండ్ విల్ ఓన్లీ బి ఇన్వెస్టింగ్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్, దట్స్ ఆల్. దిస్ మనీ విల్ ఓన్లీ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. విత్ టైమ్ దిస్ విల్ బికమ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండెక్స్ ఫండ్. మీరు ఇందాక ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఒకవేళ శ్రోతలు వినుండకపోతే వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయడానికి, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ స్టాటిస్టిక్, మీరు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని వాడారు మీరు పదం. పెన్షన్ ఫండ్స్ ఇన్ యుఎస్ అండ్ కెనడా ఆర్ ఇన్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్ కాదు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో వాళ్ళ తాలూకా ఒక్కొక్క, అండ్ ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కౌంటీ, ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ దేర్ ఓన్ పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా యుఎస్ లో. ఇప్పుడు ఒహాయో స్టేట్ టీచర్స్ హ్యావ్ వన్ పెన్షన్, ఒహాయో స్టేట్ మున్సిపల్ వర్కర్స్ హ్యావ్ వన్ పెన్షన్. ఇవన్నీ కూడా దే చూస్ వేర్ టు ఇన్వెస్ట్ త్రూ సమ్ అదర్ ఏజెన్సీ, ఎవడో ఒకటి ద్వారా. నౌ అందులో అందుకే మన దగ్గరికి ఇండియాకి ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడు స్టాక్ మార్కెట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, కెనడా టీచర్స్ పెన్షన్ ఫండ్ ఇన్వెస్టెడ్ $16 billion ఇన్ రిలయన్స్ జియో అని వస్తుంది న్యూస్. అలాంటి ఆర్టికల్స్ వినబడుతుంటాయి. దే ఇన్వెస్ట్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ, వాళ్ళు దే ఆర్ సిటింగ్ ఆన్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుకుందాం, బికాస్ దే ఆర్ ది లోయెస్ట్ కాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, వీ విల్ రన్ అవర్ ఓన్ ఫండ్ మేనేజ్మెంట్. ఏమీ లేదు, నిఫ్టీ మీద, ఇండెక్స్ మీద, సెన్సెక్స్ ఇండెక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుందాం, సైలెంట్ కూర్చుందాం, కాస్ట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ లో, 0.1% ఆర్ సంథింగ్ కాస్ట్ కి రన్ చేద్దాం. Like with everything that happens in India, by the time it actually came into play in 2013, అంటే 9 సంవత్సరాల పాటు ఎన్పిఎస్ కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గాల్లో ఇన్వెస్ట్ చేశారు. దే డిడ్ నాట్ నో వాట్ స్ట్రాటజీ దే వర్ గెటింగ్ ఇన్ టు. ఫన్నీ థింగ్ ఏంటి, ఇప్పటికి కూడా మనకు తెలియదు. ఐ విల్ కమ్ టు దట్ ఇన్ అ మినిట్. అయితే 10 సంవత్సరాల పాటు అప్పటికేమైంది, మధ్యలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లాబీ చేసి లేదు మాకు మేం చేస్తాం ఇన్సూరెన్స్, అసలు పెన్షన్ అనేది ఇన్సూరెన్స్ తాలూకా మాది ఇది అని చెప్పి పట్టుకొచ్చి all those fund management companies were onboarded. HDFC Asset Management Company, ICICI Prudential Asset Management Company, LIC, Bank of Baroda, అన్ని వచ్చి వాటన్నిటి ఏజెన్సీలు పెట్టి జనాలకు ఓపెన్ అప్ చేశారు, నీకు కావాల్సిన నువ్వు ఎంచుకోవాలి. నౌ హియర్ ఐ హ్యావ్ అ ప్రాబ్లం. డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ కి అలవాటు పడ్డ జనాలకి హౌ మచ్ ఆఫ్ నాలెడ్జ్ డూ దే హ్యావ్ టు చూస్ వాట్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్?
అంత నాలెడ్జే ఉంటే వాళ్ళు సొంతంగానే ప్లాన్ చేసుకుని ఈ పాటికి చేతురు కదా. ఒక డిఫైన్డ్ బెనిఫిట్ నుంచి కాంట్రిబ్యూషన్ మాత్రం డిఫైన్ చేసి వాళ్ళకి ఏంటి, ఎన్పిఎస్ ఓపెన్ చేసుకోండి, ఎన్పిఎస్ ఓపెన్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ లేదు, వీ డోంట్ నో వాట్ టు సెలెక్ట్. అగ్రెసివా, మోడరేటా, అందులో ఏ ఫండ్ ఉంది, వీ డోంట్ నో. ఓకే, నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని తీసుకొచ్చి వీటన్నిటిని మేనేజ్ చేయమని చెప్పిన తర్వాత దెర్ ఇస్ నో మోర్ ఇండెక్స్ ఫండ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఎన్ఏవి. సో ఏమైంది, ఇది యూలిప్ పాలసీ లాగా ఎన్ఏవిలోకి వెళ్ళిపోయింది అది. నా ఎవరు ట్రాక్ చేస్తాడు అది? ఒక నార్మల్ ఎంప్లాయీ హూ ఇస్ ఇన్వెస్టింగ్ మనీ. మీరు అన్నట్టు దెర్ ఇస్ నో డాష్ బోర్డ్. సో ఏంటి, వెళ్ళేసరికి మన అమౌంట్ కనబడుతుంది ఆ ఎన్పిఎస్ అకౌంట్ లో. ఇన్ కేస్ లాగిన్ అయితే అది ఎంతమంది లాగిన్ అవుతారో కూడా దేవుడు ఎరుగు. ఐ డోంట్ ఈవెన్ నో హౌ మెనీ పీపుల్, బికాస్ దట్ వెబ్సైట్ లోనే అది మాటిమాటికి పాస్వర్డ్ మార్చిమంటూ ఉంటుంది. 2 వారాలకు ఒకసారి పాస్వర్డ్ మార్చకపోతే తిరుగుతుంది. ఒక చండాలం కాదు దాంతో. అయితే దాంట్లోని ఇప్పుడు కొత్త వాడు ఎవడో ప్రాన్ నంబర్ అని చెప్పి అదోటి ఇచ్చారు మనకి, ఎక్స్ట్రా ఉన్న నంబర్లు సరిపోయినట్టు. సో ఇవన్నీ పట్టుకుని దాంట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఏంటి, ఫండ్ మార్చాలి. మన ఫండ్ ఏంటి అన్న సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ పొజిషన్ బట్టి ఎందులో మనం వేసుకున్నామో చూసుకోవాలి. అదర్ బెనిఫిట్స్ మనకన్నా, మనం ఎంచుకున్న ఫండ్ కన్నా ఇఫ్ దేర్ ఇస్ సమ్ అదర్ ఫండ్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ బెటర్, ఎవరు చూస్తారు ఇది? Now, US Teachers Association has a professional organization which is doing it. That is how it was meant to be. Now, if there is an index fund, ఏం చేయక్కర్లేదు కదా. The idea was it should be an index fund. ఇండెక్స్ ఫండ్ పెరుగుతుంటుంది. మన బెర్క్షైర్ ఏం చెప్పినట్టు, వారెన్ బఫెట్ చెప్పినట్టు ఏమన్నాడు, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఐ విల్ నాట్ ఫిడిల్ విత్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ విల్ కీప్ చేంజ్. ఇక్కడ అలా చేయలేదే, దే గేవ్ ఇట్ మ్యూచువల్ ఫండ్ కైండ్ ఆఫ్ అవుట్లుక్. ఓకే, నెక్స్ట్ వచ్చాం ఏంటి, ఓపీఎస్ అక్కడ ఫేజ్ అవుట్ చేశారా పోనీ, మొత్తం అంతా దీని మీదకి వచ్చి దీని మీద అంటే మనం ఏంటి, ఓ కాలు ఇక్కడ ఓ కాలు అక్కడ పెట్టాం. సమ్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ సెడ్ వీ విల్ నాట్ ఇంప్లిమెంట్ ఎన్పిఎస్. ఇట్ బికెమ్ పొలిటిసైజ్డ్. సో ఏంటి, మనకి స్టేట్స్ లైక్ రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈవెన్ యువర్ స్టేట్ ఆఫ్ కర్ణాటక క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని బుట్టలు వేసుకోవచ్చు వాళ్ళ ఓట్లు అని చెప్పేసి, అదొక్కటే కారణం. అంటే ఏంటి, ఓపీఎస్ ని తీసేసి మీకు ద్రోహం చేస్తున్నారు రే అని చెప్పి ఒక రకమైన సోషలిజం వాళ్ళకి చూపించి, ఏ స్టేట్ అయినా కూడా, ఇప్పుడు కర్ణాటకకి ఏమొచ్చింది చెప్పండి, మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ఇండియా. అది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ వల్ల నౌ ఎంప్లాయీకి నీకు ఫిక్స్డ్ పెన్షన్ ఇస్తాను అంటే ఎందుకు కాదంటాడు చెప్పండి, వాడికి ఏం పోయింది? ఎనీ ఎంప్లాయీ విల్ సే yes. నౌ మై వర్రీ హియర్ ఇస్, రేపు ఉదయం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దే హ్యావ్ నో అదర్ స్కోప్ కాబట్టి ఆల్రెడీ ఏం చేస్తున్నారు, రిజర్వేషన్లు పెంచేస్తాం అంటే ఆల్ క్రేజీ కైండ్ ఆఫ్ ప్రామిసెస్, బికాస్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ లెఫ్ట్. మీకేమో ఒక బేసిక్ ఇన్కమ్ ఇచ్చేస్తాం, ఇన్కమ్ ఎలాగో వస్తుందిలేండి, అది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది కొన్ని సంవత్సరాల్లో కానీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇలాగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక పట్టుకెళ్ళిపోతాం. ఎలా పట్టుకెళ్ళిపోతారు? ద హోల్ థింగ్ విల్ కొలాప్స్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, దే కెనాట్ టేక్ ఇట్ ఎనీవేర్. సో దీనివల్ల వచ్చిన దరిద్రం ఏంటి, పాపం సైలెంట్ గా ఉద్యోగాలు చేసుకుని ఎన్పిఎస్ కోసం కాంట్రిబ్యూట్ చేసుకుంటున్న జనాలందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ ద బకెట్ ఇస్ ఇట్ కీప్స్ షేకింగ్ ఎవ్రీ అదర్ గవర్నమెంట్ మారినప్పుడల్లా. దాని తాలూకా పాలసీ మారిపోతుంది, దాని తాలూకా రూల్స్ మారిపోతాయి గవర్నమెంట్ తో. కాబట్టి ఇప్పుడు మొన్న చూశాను నేను ఏంటి, మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్. మ్యాక్స్ న్యూయార్క్ ఏమో ఈజ్ నో లాంగర్ ఫండ్ మేనేజర్ విత్ ఎన్పిఎస్ అని చెప్పి వచ్చింది మెసేజ్. అంటే దాంట్లో ఉన్నవాడు ఏమవుతాడు, వాడికి టైం ఇస్తారు, బాబు నీకు 30 days టైం ఉంది, యూ స్విచ్ అవుట్ టు సంథింగ్ ఎల్స్ అంటాడు. ఎంతమంది చేస్తారు? గవర్నమెంట్ మేనేజ్ చేయడం మానేసి ఏంటి, వీళ్ళని ఆన్బోర్డ్ చేసింది ఏంటి, ఇండివిజువల్. నౌ ఇఫ్ మీరు ఇందాక అన్న నంబర్ లో 9 crore అకౌంట్స్ ఎన్నో ఉన్నాయని మీరు చెప్పారు, 8 crore అకౌంట్స్ ఎంతో. 8 crore people will log into their own NPS accounts and manage their own funds. How is it even feasible? How is it thinkable? ఎలా చేస్తారు అది? ఓకే, నౌ లాస్ట్ పాయింట్ దట్ ఐ హ్యావ్ బిఫోర్ ఐ కమ్ బ్యాక్ టు యూ అగైన్ is taxation structure. మన గవర్నమెంట్, నేను ఎన్పిఎస్ ఒక్కది గురించే కాదు సార్, నాకు ఎందుకని ఇది బగ్బేర్ ఉండిపోయిందో నేను చెప్తా. నాకు మీరు నేను ఫోన్ లో చాలా సార్లు ఈ విషయం మాట్లాడుకున్నాం, బట్ శ్రోతల కోసం నేను మళ్ళీ ఆ ఉక్రోషం తెచ్చుకుని చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, వాట్ ఐ హేట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్ ఇస్ టాక్సేషన్ శత్రుత్వం ఏదైతే వీళ్ళకుందో మనిషి మీద, అందులోని ద వర్స్ట్ ఎఫెక్టెడ్ ఆర్ దోస్ హూ ఇన్వెస్ట్ ఇన్ కన్సర్వేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ రిటైరీస్. వాళ్ళ మీద వీళ్ళకి పగ ఉంది, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఏంటి, నంబర్ 1 ఏం చేశారు, రిటైరీస్ తాలూకు ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి సార్, ఎఫ్డి రేట్ కిందకు పట్టుకొచ్చారు. ఎఫ్డి రేట్ పట్టుకొచ్చిన తర్వాత ఎఫ్డి రేట్ అక్కడ ఉంచడం కోసం అని చెప్పి ఒక ఫాల్స్ ఇన్ఫ్లేషన్ ఫిగర్ చూపిస్తున్నారు ఎవ్రీ టైం. ద హోల్ కంట్రీ, ద హోల్ వరల్డ్ నోస్ దట్ అవర్ ఇన్ఫ్లేషన్ ఇస్ నాట్ 4.5 or 5%. రియల్ ఇన్ఫ్లేషన్ ఇస్ అబౌవ్ 9-10%. ఎవ్రీ వన్ నోస్ ఇట్. 7% మనకి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, 6.9 ఎంతకు వచ్చి ఉంటుంది ఎఫ్డి రేట్ ఇప్పుడు రైట్ మొన్న ₹10 తగ్గింది.
దాని మీద 30% ట్యాక్స్ స్లాబ్ వేస్తుంది. దట్ కమ్ స్ట్రైట్ అవే ఇంటూ ఇన్కమ్ స్లాబ్ కదా, వాట్ ఎవర్ 10, 20, 30 ఏ స్లాబ్ లో ఉంటే ఆ స్లాబ్ లో పడిపోయారు. నెంబర్ 1. సో 5% వస్తుంది బయటికి. వాడేమంటున్నాడు, రియల్ ఇన్ఫ్లేషన్ 4.5 కదా, యూఆర్ బీటింగ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. ఎవరిని బీట్ చేస్తున్నారు విత్ దిస్ మనీ, విత్ దిస్ నంబర్? ఎవరిని బీట్ చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, రిటైర్డ్ పర్సన్ తాలూకా నెక్స్ట్ ఏంటి? ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ వాజ్ కన్సిడర్డ్ టు బి ఎగ్జామ్ట్. ప్రీమియం ఎగ్జామ్ట్, దాని తాలూకా గ్రోత్ ఎగ్జామ్ట్, వచ్చిన సమ్ మొత్తం అంతా బయటకు వచ్చింది ఎగ్జామ్ట్. తీసి 2.5 లక్షల వరకే సంవత్సరానికి, మిగిలినంతా కూడా స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టేయమంటుంది అక్క. నెక్స్ట్ ఏంటి, దానికి కడుతున్న ప్రీమియం వాజ్ ఎగ్జామ్ట్ ఇన్నాళ్ళ పాటు. దట్ వాజ్ ఎ మేజర్ సేవింగ్. చాలా మందిని ఇన్సూరెన్స్ కాపాడిందండి. ఇవాళ జనాలు ఎల్ఐసి మీద జోక్ లేదని జనాలకు కామెడీ అయిపోయింది. ఎల్ఐసి కాపాడిన నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒకవేళ కానీ లిస్ట్ చేస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది, కోట్లలో ఉంటుంది ఆ నంబర్. ఒక ఎల్ఐసి పాలసీ ఎంత అమౌంట్ అని కాదు, ఇవాళ దాని మీద జోకేస్తాం ఎల్ఐసి మా వాళ్ళని. ఎల్ఐసి కాపాడింది ఎన్నో సంవత్సరాల పాటు తెలియకుండా చేసిన శాలరీ సేవింగ్ లోంచి కొన్ని కోట్ల ఫ్యామిలీలను ఎల్ఐసి కాపాడింది. ఎంత ఆర్ఓఐ వచ్చింది దేవుడు ఎరుగు, బట్ అట్లీస్ట్ తెలియని రోజుల్లో అది కాపాడింది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. గుడ్డా బేడా కాదు, అప్పుడు దట్ వాస్ ది ఓన్లీ ఆప్షన్. నౌ మై ప్రాబ్లమ్ హియర్ ఇస్, అక్కడి నుంచి ఏం చేశారు, ఇన్సూరెన్స్ మీద మనం కడుతున్న ప్రీమియం మీద ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే మనం ఏటీసీ ఉందో అది తీసి. వాట్ ఈస్ ది ఇన్సెంటివ్ ఫర్ ఎ పర్సన్ టు సేవ్ నౌ? ఎన్పిఎస్ ఆల్సో ఫర్ అన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 14% దర్ ఇస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. సిటీసీలోంచి మిగులుతోంది. నేను కట్టే 10% లో దర్ ఇస్ నో ఎగ్జంప్షన్. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఇప్పుడు నీకు నాకు అంటే, ఇప్పుడు సరే మీరు మొన్నటి వరకు యూ హ్యాడ్ అన్ ఎంప్లాయర్, నాకు ఎంప్లాయర్ లేదు. సో నేను ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కూడాను దెర్ ఇస్ నో బెనిఫిట్ ఫర్ మీ. జీరో చేసేసారు, దాన్ని కంప్లీట్ గా తీసేశారు ఆ అమౌంట్ తాలూకుంది. ఓకే, నెక్స్ట్ ఎవడైనా రిటైర్ ఏం చేస్తాడు, డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు, పోనీ ఇది కాదు అనుకుంటే. మొన్న 2023 లేటెస్ట్ గా పెద్దక్క ఏం చేశారు, నిర్మలక్క, మొత్తం డెట్ ఫండ్స్ అన్నిటి తాలూకది ఎల్టీసీజీ బెనిఫిట్ తీసింది ఆవిడ. సో 10 1 year వరకు ₹1,00,000 బెనిఫిట్, దాని తర్వాత 10% ట్యాక్స్ ఉండేది స్లాబ్. 10 12.5 చేశారు ఆవిడ. చేసి డెట్ ఫండ్స్ ని, హైబ్రిడ్ ఫండ్స్ ని విచ్ హ్యావ్ మోర్ ఇన్ డెట్, ఆ రెండిటిని బంచ్ అప్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ స్లాబ్ లో వేసేసారు. అంటే 30% కట్టాలి దాని మీద. వచ్చేదే 7.5-8% బాండ్ ఫండ్ కి, దాని మీద 30% కట్టాలి. అంటే అసలు పగనమాట. పీపుల్ షుడ్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఎందుకని ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ? మార్కెట్ లోని ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోవాలి మన మార్కెట్ అని చెప్పి. నౌ దోస్ పీపుల్ ఆర్ నాట్ మెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఏ వయసులో అది ఉందో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, లేకపోతే ఇన్నెందుకు ఇన్స్ట్రుమెంట్లు? అందరికీ ఒకటే పెట్టి బలవంతం చేసేయండి అందరు, నేను ఇందులో పెట్టండి చావండి అని చెప్పి. సో ద ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్ విత్ దీస్ పీపుల్ ఇస్ దే డోంట్ వాంట్. అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అని ఒకటి ఉండేది ఇంతకు ముందు డెట్ ఫండ్ కి, అది తీసేశారు. సో బేసిక్ గా ఈక్విటీ తప్ప, ఈక్విటీ కూడా ఇప్పుడేమో 12.5 18.5 చేసేస్తారనే పుకారు ఉంది. అందుకే మార్కెట్ మనం 1000 పాయింట్లు కొట్టేశారు మన నిఫ్టీ. సో ద ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఇస్, లాస్ట్ సెంటెన్స్ ఇస్ దిస్, దట్ they don't want us to save money for the future. They don't want us to have a instrument which we can count on. ఓహో ఈ మాత్రం వరకు మనకు పర్వాలేదురా, మనం ప్లాన్ చేసుకుందాము అనుకునే లోపు ఇక్కడి నుంచి పట్టుకొచ్చి మార్చేస్తాం. సో దిస్ ఇస్ మై ఆక్రోషం అబౌట్ దిస్. సరే, ముగించే ముందు మీరు అన్నీ మాట్లాడారు కానీ ఎల్ఐసిని కూడా ప్రస్తావించారు. అంటే ఎల్ఐసిస్ పాజిటివ్ కంట్రిబ్యూషన్, పాజిటివ్ రోల్ ఇన్ సేవింగ్ క్రోర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేది. మరి ఎల్ఐసిని కూడా ఈ ప్రభుత్వం ఎలా కలిగిందనే దాని గురించి కూడా మాట్లాడాలి కదా. చాలా బాగుంది. ఎస్, విత్ అవర్ ఎల్ఐసి తాలూకా, ఎల్ఐసి ఇస్ బేసికలీ ఫర్ దెమ్ ఫ్రీ బ్యాంక్ అకౌంట్ కదండి. ఎల్ఐసి ఏ స్టాక్ ను పాపప్ చేయాలన్నా కూడా పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర, ఎందుకంటే అన్క్లెయిమ్డ్, ఎవడైనా ప్రపంచంలో అన్క్లెయిమ్డ్ డబ్బు ఉంది అంటే వాట్ షుడ్ ఎనీ కామన్ సెన్స్ గవర్నమెంట్, ఒరే ఇది ఎవరిది అన్నది ఒక ఏజెన్సీ పెట్టి అందులోని వాడిది వెతికి వీలైనంత వరకు వాడికి చేర్దాం వాడి ఫ్యామిలీకి అన్నది షుడ్ బి దేర్ ప్రయారిటీ. అంతేగాని ఓహో నీ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయి కదా, అయితే ఇదిగో అదాని ఎంటర్ప్రైజెస్ పడిపోయింది దాని కొను, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పడిపోయింది దాని కొను, ఇదిగో రేపు నేను ఒక ఐపీఓ ఇస్తున్నాను భారత్ ఎలక్ట్రికల్స్ ది, ఆ ఐపీఓలోని మొత్తం యాంకర్ సబ్స్క్రైబర్. దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ. దిస్ ఇస్ మై ప్రాబ్లమ్ విత్ దీస్ పీపుల్. దేర్ ఇస్ రియలీ, అంటే దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ హియర్. అండ్ ఇది ఏదో పోనీ మన ఒక్క దేశాన్ని తిద్దం కాదండి. ట్రంప్ మొన్న బయటికి ఒక స్టేట్మెంట్ పెట్టాడు, ఇంకా లా వరకు రాలేదు అది, ఆల్రెడీ దర్ ఇస్ అపోజిషన్ హ్యాపెనింగ్ ఇన్ ది యుఎస్ఏ. 401k కూడాను ఇన్నాళ్ళ పాటు లేనిది, దే ఆర్ ప్రిపేరింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫర్ 401k టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. నౌ 401k, see, you cannot assume that all of your investors, all of your, వీళ్ళని ఇన్వెస్టర్స్ కూడా అందాం, కాంట్రిబ్యూటర్స్ అందాం, ఆల్ ఆఫ్ దీస్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ దేర్ ఓన్ రిస్క్ డెసిషన్స్ అనుకునే అంత ఎలా చెప్పేస్తారు? అంటే చేతిలో డబ్బు ఉంది కాబట్టి, ఎంత డబ్బు అసలు ఫస్ట్ పాయింట్ రిటైర్మెంట్, రిటైరీస్
వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళకి ఎక్స్ట్రా అంటే కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ ఉండవు కాబట్టి ఉండవు చాలామందికి. ఓకే, అంటే ప్యాసివ్ ఇన్కమ్స్ 2-3 స్ట్రీమ్స్ అలాంటివి ఉండవు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంక మనం ఎంతకాలం పోతాం, నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో మ్యాక్సిమం ఆ టైపు. ఈ లోపల మన సేవింగ్స్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మా ఖర్చులు మేము జాగ్రత్తగానే పెట్టుకుంటాం, మా ఖర్చు సరిపోయేట్టు ఇంత అనేది మాకు తెలుసు. సో దే నీడ్ యాజ్ లిటిల్ రిస్క్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ మచ్ సర్టనిటీ యాజ్ పాసిబుల్ అబౌట్ ద ఇన్కమ్ స్ట్రీమ్ విత్డ్రావల్ అనేది కానీ అంతాను. బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి హై రిస్క్ మార్కెట్స్ లైక్ ఈక్విటీలో పెట్టించడం, అలాగే ఎక్స్పెక్టింగ్ దట్ దే విల్ నో హౌ టు మూవ్ దేర్ ఫండ్స్ ఇన్ ఈక్విటీస్ మార్కెట్ అనేది, అంటే అన్నీ తెలిసే, అంటే అక్కడ కానీ ఏ దేశం ఇక్కడ కూడాను. ఐ థింక్ నా ఇష్యూ ఏంటంటే వీళ్ళేమి తెలియక లేకపోతే మన మీద కోపంతో ఏం చేయట్లేదు వీళ్ళు. బేసికల్గా దే ఇస్ సంథింగ్ రియల్లీ రాంగ్ విత్ ద అవర్ ఫైనాన్షియల్ సిస్టమ్, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఫైనాన్సెస్. సో అందువల్ల వాళ్ళు దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు కిక్ ద క్యాన్ డౌన్ ద రోడ్ బిఫోర్ దే డై. అంటే ఇది ఎప్పుడోసారి స్కామ్, అంటే ఏం జరిగింది, ఎందుకు ఇన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ అగ్నిగోళాన్ని లేకపోతే ఆ హాట్ పొటాటోని చేతిలో పెట్టుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు దాన్ని ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. మనకు 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. నాది ఆన్ పాజిటివ్ నోట్ మీరు నార్మల్ గా ఎండ్ చేస్తారు కాబట్టి ఆన్ పాజిటివ్ నోట్ నా భయం ఏంటంటే ఈ ఎంత మంది ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేసి ఇదంతా వచ్చిన తర్వాత రేపు ఉదయం మన స్టేట్ గవర్నమెంట్లు బికాస్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు ప్రామిస్ ఓపీఎస్ వెనక పట్టుకొచ్చి నా ఘర్ కా నా ఘాట్ కా లాగా వీళ్ళు ఉండిపోయి ఆ ఓపీఎస్ తాలూకా బై ద టైం దే రిటైర్ అది కొలాప్స్ అయిపోయి మధ్యలో మొత్తం అంతా పెంట అయిపోయి మనకి ఎవడెక్కడున్నాడో ఏమీ తెలియక అలాంటి పాజిటివ్ నోట్ ఎక్కడ వచ్చేస్తుందా అని నా భయం రిటైర్మెంట్ గురించి. మిగిలిన వాళ్ళకి దే హ్యావ్ సమ్ టైమ్ టు రీకూప్, రిటైరీస్ దే డు నాట్ హ్యావ్ దట్ లగ్జరీ, దే వాంట్ సర్టెనిటీ అండ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఇండియా రైట్ నౌ విచ్ వీ కెన్ సే ఎస్ ఇది సర్టెన్ గా మనకు వస్తుంది అనుకోవడంలో లాజిక్ లేదు. ఎవడైనా ఎఫ్డి అన్నాడు అంటే మీరు అసలు ఎపిసోడ్ కూడా వినడం వేస్ట్, కట్టేయండి. అది ఆ 5% ఇస్ నాట్ బీటింగ్ యువర్ ఇన్ఫ్లేషన్, అది బేర్ మినిమం అది. బట్ అంటే లెట్ మీ ఎండ్ అనే హ్యాపీ నోట్ ఏంటంటే ప్రస్తుతానికి బాగుంది కదా, రేపటికి వచ్చే సంవత్సరానికి 10 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అన్నట్టు ప్రస్తుతానికి బాగానే ఉంది కదా. అందుకని వర్తమానాన్ని బాగా ఎంజాయ్ చేయాలి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకూడదు. బాగుంది. ట్రస్ట్ యూ టు కమ్ అప్ విత్ బాగుంది కదా ఈవెన్ ఇన్ సచ్ ఎ సినారియో. ఎస్. థ్యాంక్ యూ సార్. బై.